సిగ్గా? నాకు అది అస్సలు లేదు తెలుసా. కావాలంటే నీకోసం ఇప్పుడు సాంగ్ పాడినా. మారు వేషాలు వేసుకొని నటిస్తూ ఉన్నది నీ మీద, నీ కూతురు మీద ప్రేమతో కాదు, నీ పీడని దరిద్రాన్ని వదిలించుకోవడానికి. పీడని దరిద్ర బావకి నేను నచ్చితే బావకి నాకు మనువా. మన్మథుడా నీ కళ కన్నా, మన్మథుడా నీ కథ విన్నా, మన్మథుడంటే కౌగిలిగా, మన్మథుడే నా కావలిగా, నన్ను పారేసుకున్నాలే ఎప్పుడో తెలియక, నిన్ను కన్న తొలినాడే దేహం కదలక, ఊహలలో అనురాగం ఊపిరి వలపేలే, ఎందరిలో నీ చూసగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, ఎందరిలో నీ చూసగానే ఒకడే మన్మథుడు, 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు, మగువగా పుట్టిన జన్మ ఫలితమీనాడు తెలిసే, మత్తుగా మెత్తగా మనసు గెలిచిన తోడు కలిసి, ఎదలలో ఊయలలుగే అందగాడు ఇతడంట, ఎదకులోతు ఎంతో చూసే వన్నె కాడు ఎవరంట, అయినా నేను మారాలే అందంగా బదులిస్తాలే, సుఖమయ్యద విరబోస్తున్నా పులకింతే తెలిసిందా, ఒక్క చూపు తనివే తీరదు అది ఏ విచిత్రమో, నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో, ఒక్క చూపు తనివే తీరదు అది ఏం విచిత్రమో, నా ప్రియ మిత్రుడు ప్రియుడే అయితే ఇది ఏం చరిత్రమో, మన్మథుడే నా ప్రాయముగా, మన్మథుడే నా ప్రాణముగా, మన్మథుడే నా ప్రణయమని, మన్మథుడే నాకిష్టమని, చుక్క పొద్దుల్లో దాహం పెంచు ముత్తాటలో, ఒక్క నీ ముందు మాత్రం సిగ్గునే మరువనా, నా పడక తింటికి నీ పేరే పెట్టనా, అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలుదొరా, ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ, అందం నీకే రాసిస్తాలే నన్నే ఏలుదొరా, ఆఖరి వరకు నీతో ఉంటా కనవా నా ప్రేమ. బావా నీకు నేను నచ్చాలంటే నేను ఎట్లుండాలి? సినిమాలో హీరోయిన్ లెక్క ఉండాలనా? బావా వద్దులే, గా హీరోయిన్లు సినిమాలో జర గలీజ్గా చేస్తారంట, గట్లాంటోళ్ళ లెక్క నేనెందుకు ఉండాలి? గాళ్లే నా లెక్క ఉండాలి కదా బావా? నువ్వెవరి లెక్కున్నా నీ లెక్కలోకి మాత్రం గాలు రారు. ఏంరా కూర్చునో జానా బెత్తడుగా? జానా బెత్తుడా? అనుండ్రి హైట్ 4 అడుగులున్నా బుర్ర 6 అడుగులు ఆలోచిస్తుంది. ఏంద్రా నువ్వు కూసాడిది? చెప్తా. ఆవు పాలు ఎద్దు పాలు అవుతాయా ఏడనైనా? అవ్వవు. గేదె పాలు దున్న పాలు అవుతాయా? అవ్వవు. మేక పాలు పొట్టేరు పాలు అవుతాయా? అరే అవ్వవు. మరి సంకా ఫ్యామిలీ
బంకా ఫ్యామిలీ కలుసుడు కూడా గంతే. ఇంకా గా పెళ్ళే జరిగినప్పుడు ఇంకేగా రాజన్తో నీ పెళ్లి ఎలా జరుగుతుంది? అస్సలు జరగదు. అందుకని కలలు కనుడు పులుకుడు ఆపి జర నేను చెప్పింది సోచాయించు. ఏంద్ర సోచాయించేది నిన్ను? అమ్మా చుట్టే పొచ్చేద్దమ్మా, దండం పెడతానమ్మా. అమ్మా 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 కడుపులో పేగులు కూడా తిరిగిపోతున్నాయి అమ్మా, కరిగిపోతున్నాయి అమ్మా. అబ్బా, ఓ పక్క నిశ్చితార్థానికి టైం అవుతుంది. వీళ్ళేమో ఇంకా ఒక్కరు కూడా రెడీ అయ్యి రాలేదు. మధ్యలో అనవసరంగా నాకు టెన్షన్. ఛ, ఎప్పుడు వస్తారు ఏంటో. చెంచా. సార్ సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏమిటి చెంచా, రెడీ అయ్యావా? నేను ఎప్పుడో రెడీ సార్. ఇంకేంటి న్యూస్? ఆయన పేపర్ చూస్తూ నన్ను న్యూస్ అడుగుతారేంటి? నేను మరీ అంత ఎర్రి. వద్దులే, మన గురించి మనం అంత పోగొట్టుకుంటే బాగోదు. ఏమున్నాయి సార్, అంతా మామూలే. మామూలుగా ఉంటే ఎలాగయ్యా? ఏదో ట్విస్ట్ జరగాలి, అది చాలా గట్టిగా ఉండాలి. అప్పుడేనయ్యా లైఫ్ కు మంచి కిక్ వస్తుంది. ఏం చెప్పారు సార్, ఏం చెప్పారు సార్? సూపర్ సార్. ఏం చెప్పాను? ఏదో చెప్పారు సార్. అప్పుడే మర్చిపోయావేంటి? ట్విస్ట్ జరగాలి, కిక్ రావాలి అన్నాను. బంక వీరన్నా, బంక వీరన్నా. అరే అన్న, ఇక్కడున్నా ఆవే. నమస్తే అన్న. నమస్తే అన్న. వీడేంటి ఈయన్ని గాడ్ ఫాదర్ లా ఫీల్ అవుతున్నాడు? నమస్తే అన్న. నమస్తేనే. ఎవరు నువ్వు? ఎవరు చెంచా? బాడీ మీద చేస్తే బొక్కలు ఇరిగిపోతాయి బిడ్డ. గది కొట్టకుండా కూడా చెప్పొచ్చు కదన్నా. నువ్వు నెట్టకుండా అడగాలే. నేను ఈరన్నకు మాత్రమే మర్యాద ఇస్తా. ఈ పక్క గా పక్క ఉన్న చెంచగాళ్ళకు మర్యాద ఇవ్వా. ప్రతి నా కొడుకు కౌంటర్ వేసేవాడే. అరే ఏంద్రబా ఇదంతా? ఏంది లొల్లి? మాఫ్ కరో ఈరన్న, నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు మస్తుగా తెలిసి ఈరన్న. విరించిగా తెలుసా, ఈరన్నగా తెలుసా? విరించిగా తెలిస్తే ఈరన్నగా ఎందుకు పిలుస్తాడు? వెదవ తెలివితేటలు కాకపోతే. అరే చెంచా, ఈ మధ్య నీకు తెలివితేటలు ఎక్కువైపోతున్నాయిరా. నేను చాలా మందికి మాలూం గాని నువ్వెవరు? ఎందుకు వచ్చినావు? అన్నా, మీ తాన పనిబడి వచ్చిననే మా సేటు పంపించిండు. ఎవరు మీ సేటు? మీ సేటు పేరేంది? చెమన్లాలా? అంటే సేట్లకి కామన్ గా చెమన్లాలని పేరుంటది కదన్నా. మా సేటు పేరు అది కాదు బాయి. సరే, గింతకి విషయమేంది? అన్నా ఈరన్నా, నువ్వు మా సేటుకో పని చేసి పెట్టాలి. అరే గదేనయ్యా, ఇంతకి పనేంది? అన్నా ముందుకి ఇది ఉంచన్నా. ఈ డబ్బేంద్రబాయ్? అరే అడ్వాన్స్ అన్నా. ఎందుకు? అన్నా సేట్ పని చేయనీకి. గా పనేంద్రబాయ్? ఏ పని అయితే ఏముంది, అడ్వాన్స్ ఎంత ఇచ్చాడంటే అసలేమో ఇంకెంత ఇస్తాడు. అరే అన్నాక ఆ పని నీకు లెక్కలోది కాదన్నా. మంచినీళ్ళు తాగినంత సులువుగా చేస్తావన్నా. అరే అసలు నేనేం చేయాలో చెప్పరాదే. మడరన్నా. వామ్మో, మడ్డరా. అరే నీ లెవెల్కి లేక్ పనులు చెప్తానా అన్న, లీడర్ పనులే చెప్తా. మర్డర్ చేయడం లీడర్ పని ఏందిరా, కిల్లర్ పని. దమ్కి ఇచ్చుడు, కాళ్ళు చేతులు తీసుడు ఏ అవలగాడైనా చేశాడన్నా. కానీ నీ అంత మస్తుగా మర్డరు ఎవడూ చేయడన్నా. గందుకే మా సారు నీ మీద ముచ్చటపడిండు. నీతోనే సేటు ఆ శత్రువు తల నరికించాలనుకుంటుండు. అందుకే నన్ను పంపిండు. ట్విస్ట్ జరగాలి, కిక్కు రావాలన్నారుగా, బాగా వచ్చిందిగా. వీరన్నా, ఆ రోజు చౌరస్తా మధ్యలో మేకపిల్లను పెట్టి వాళ్లకు వార్నింగ్ ఇచ్చినావు చూడు. మా సేటు శత్రువులను కూడా వార్నింగ్ ఇచ్చి చంపాలే. మా సేటు కళ్ళెదురుగుండే చంపాలంట. ఖర్చు ఎంతైనా మా సేటు వెనకాడ్డన్నా. చంపాల్సిన శాలరీ ఎవరో సాయంత్రానికి ఫోటో ఇచ్చి చూపిస్తా. ఉంటా ఈరన్నా. జర జాగ్రత్త రా బిడ్డా. దేవుడా, సారేంది స్టాచ్యూ అయిపోయారు? సార్ 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 ఏంటి సార్
కిక్కు బాగా ఎక్కిందా? ఎవడ్రా బై వాడు హ్యాంగ్ ఓవర్ తెప్పించిపోయిండు? వామ్మో, ఈయన ఇంకా ఈరని క్యారెక్టర్ నుంచి బయటికి రాలేదు. ఇప్పుడు ఏం చేయాలి? గానికి దిమాగ్ ఇట్లా ఖరాబ్ అయిందా? నేను కిరాయి రావుడినేంది? ఈరన్నా, బంక ఈరన్న ఇక్కడ. ఏమైంది డాడీ? విరించి ఏమైందిరా? ఏం లేదమ్మా, వియ్యపురాలు ఇంటికి వెళ్తున్నా కదా, క్యారెక్టర్ ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. మీ పర్ఫార్మెన్స్ కి ఇక్కడెవ్వరు ఆస్కార్ అవార్డు ఇవ్వరు గాని పదండి వెళ్దాం. చెంచా అది గదిలో పెట్టేసిరా. సచ్చినోడా, ఈ గెటప్ లేందో, ఈ మర్డర్ లేందో. మెడలో తాళి పడిన మరుక్షణం నుండే మీకు మాకు బంధం తెగిపోయినట్టేనని నా భర్త నా మీద ఒట్టేసి చెప్పాడు. అమ్మా, ఏంటమ్మా ఏడుస్తున్నావు? లేదే, ఏడవడం లేదు చైత్ర. చాప కన్నీళ్లు సముద్రానికే తెలుస్తాయి. నీ కన్నీళ్లు నేను చూశానమ్మా. ఇవి కన్నీళ్లు కాదమ్మా, ఆనంద బాష్పాలు. కవర్ చేయొద్దమ్మా, ఏంటో చెప్పు. చెప్పడానికి ఏముంది చైత్ర? నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే కదా వస్తాయి. అయినా ఇప్పుడెందుకు ఏడుస్తాను? ఇన్నాళ్ళు ఏడ్చాను, ఇప్పుడు నవ్వే సమయం వచ్చింది. నీ పెళ్లి జరుగుతోంది, మన కష్టాలు తీరబోతున్నాయి. నా జీవితంలో నేను బాగా సంతోషపడే సందర్భం ఉంది అంటే అది ఇదే. కన్న తండ్రి ప్రేమకు దూరంగా నిన్ను పెంచాల్సి వచ్చినప్పుడు బాధపడ్డాను. నీకు తండ్రి ఉన్నాడని తెలిసి దూరంగా ఎందుకున్నాడని నువ్వు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పలేక ఏడ్చాను. నీ తండ్రి కూతుళ్ళు ఎదురుపడ్డ ప్రతి సందర్భంలో నీ కళ్ళల్లో ఆయన మీదున్న కోపాన్ని చూసి ఏడ్చాను. మీ అన్నయ్య ఇల్లు వదిలి వెళ్లిపోయినప్పుడు ఏడ్చాను. మనకు మగదిక్కు లేదని ఏడ్చాను. ఇప్పుడు నా దిగులు, బాధ, భయం అన్నీ పోయాయి. నీకు పెళ్లి చేసే బాధ్యత తీరబోతోంది. నువ్వు కోరుకున్నట్టు మీ నాన్నగారి చేతుల మీదుగానే నీ పెళ్లి జరగబోతోంది. ఆయన స్వయంగా పూనుకుని నీ పెళ్లి చేయబోతున్నారు. ఆ ఇంటి వాళ్ళందరూ ఈ పెళ్లిలో పాలు పంచుకుంటున్నారు. ఏ ఆటంకము లేకుండా నీ పెళ్లి జరిగి నువ్వు అత్తారింట్లో సుఖంగా ఉంటే చాలు. నాకింతకు మించి ఆనందం ఏమీ లేదు. ఆ తర్వాత నాకే కష్టాలు, భయాలు ఉండవు. ఎలాగోలా నా జీవితం సాగిపోతుంది చైత్ర. అమ్మా, ఊరుకో చైత్ర, ఊరుకో. ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నా?
నువ్విప్పుడు సంతోషించాల్సిన సమయం. కొందరు ఆడపిల్లల జీవితాల్లోకి పెళ్లి అనేది సర్వసాధారణంగా వస్తుంది. కానీ నీ జీవితంలోకి పెళ్లి అంత సులువుగా రాలేదు. ఎవరి వల్ల నువ్వు ఈ ప్రపంచంలోకి వచ్చావో, ఎవరి ఆసరా కోరి నువ్వు చేతులు చాచావో, ఎవరు నీ పెళ్లి చేయాలని నువ్వు కోరుకున్నావో వారే ఇప్పుడు నీ పెళ్లి చేస్తున్నారు. నీ ఆశలు కోరికలు నెరవేరే ఈ సమయంలో నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నా? ఇప్పటిదాకా జరిగింది వేరు, ఇక నుంచి జరగబోయేది వేరు. గతాన్ని మర్చిపో, భవిష్యత్తుని ఆనందమయం చేసుకో. చూడు, కష్టపడి మేకప్ వేస్తే ఏడ్చి చెడగొట్టుకున్నావు. పిచ్చి పిల్ల. నన్ను పెళ్లి కూతురుగా చూడ్డానికి ఇన్నాళ్ళు నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసమ్మా. నువ్వు చైత్రను మాత్రం పెళ్లి కూతురుగా చేయగలిగావు, కానీ ఇష్టం లేని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా కుమిలిపోతున్న తన మనసును ఏం చేయగలవమ్మా? యోగి, రాయోగి, చైత్రకి ఈరోజే నిశ్చితార్థం. ఇలాంటి సమయంలో తోడబుట్టినవాడు తోడుగా ఉంటే బాగుంటుంది. వాళ్ళు లేకపోయినా చైత్ర నిన్ను దేవుడిచ్చిన అన్నయ్య అనుకుంటోంది. నేను నిన్ను నా కన్న కొడుకులా భావిస్తున్నాను. అందుకే నేను పెళ్లి నువ్వు భారం అనుకోకుండా బాధ్యతగా తీసుకుని నీ చేతుల మీదుగానే నీ చెల్లి పెళ్లి జరిపించు. అన్నయ్యలా దగ్గరుండి దాన్ని అత్తారింటికి పంపించు. నువ్వు అన్నయ్యతో మాట్లాడుతూ ఉండు, నేను రెడీ అయ్యి వస్తాను. అన్నయ్య, చైత్ర, చెప్పొచ్చు కదా అన్నయ్య. నువ్వు దూరంగా ఉన్నావని అమ్మ బాధపడుతుంటే ఎదురుగానే ఉన్నానని అమ్మకు చెప్పొచ్చు కదా అన్నయ్య. ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు? ఇంతకన్నా మంచి సమయం సందర్భం మళ్ళీ రాదు. మనుషులు విడిపోవడానికి అవకాశం కల్పించే దేవుడు మళ్ళీ కలవడానికి అవకాశం ఇవ్వడా? అది ఇదే అనుకో. ఇది కాదురా. ఏంటన్నయ్యా, పసితనంలోనే నువ్వు ఎవరికోసం ఇల్లుదులు వెళ్ళిపోయావు? నాన్న కోసం కాదా? నువ్వు మళ్ళీ తిరిగొచ్చింది నాన్న కోసం కాదా? ఆ ఇంట్లో ఉన్న నాన్నని మన ఇంటికి తీసుకురావాలని, అమ్మ మెళ్ళో నాన్నతో తాళి కట్టించాలని, వాళ్ళ పిల్లలుగా మనల్ని సమాజం గుర్తించేలా చెయ్యాలని చెప్పావా లేదా? నిన్నటి వరకు నువ్విదే మాట కదా నాతో చెప్పింది. ఇప్పుడు ఆ క్షణం వచ్చిందన్నయ్య. మనం కలలుగన్న సమయం వచ్చింది. చైత్ర తండ్రి పేరు విరించి అని అందరికీ సమాధానం దొరుకుతుంది. మనం అక్రమ సంతానం కాదు, అమ్మ నాన్నల ప్రేమకి ప్రతిరూపమని అందరూ తెలుసుకోబోతున్నారు. అందుకే అన్నయ్య, ఇప్పుడే అమ్మకు చెప్పేద్దాం. తన ఆనందాన్ని రెట్టింపు చేద్దాం. తన మెల్లో నాన్న తాళి కట్టడాన్ని మనం సంతోషంగా చూద్దాం. తర్వాత నా పెళ్లి దగ్గరుండి జరిపించు. పదన్నయ్య, పద. అన్నయ్య, ఈ మాట అమ్మకు చెప్దాం, పద. లేదు చైత్ర, అమ్మకి నేనే నీ కొడుకునని చెప్పడానికి ఇది సరైన సమయం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం, నీ పెళ్లి నా చేతుల మీదుగానే జరుగుతుంది. నిజంగానా అన్నయ్య? అవునమ్మా, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేనే దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మరి మాట అమ్మతో చెప్పొచ్చు కదా? ఇప్పుడు కాదురా,
ఈ పెళ్లి జరిగేలోపు నేనే చెప్తానా? అంటే నిశ్చితార్థానికి రావా అన్నయ్య? పెళ్లికి మిస్ అవను. పో అన్నయ్య, నోరు తెరిచి అడిగినా రానంటున్నావు. ఇది నువ్వు మనస్ఫూర్తిగా చేసుకుంటున్న పెళ్ళైతే ఏదడిగినా కాదనేవాణ్ణి కాదమ్మా. మనసును చంపుకుంటున్నావు కాబట్టే నేను మౌనంగా ఉన్నాను. సరే అయితే ఎంగేజ్మెంట్ ఎగ్గొట్టినా పెళ్లికి తప్పించుకోలేవు. ఆ రోజు నువ్వు చెప్పకపోయినా నేను చెప్పేస్తాను. నా పెళ్లి నీ చేతుల మీదుగా జరగాలి. బ్లెస్సింగ్స్ ఇవ్వు. నీ ఇష్టానికి వ్యతిరేకంగా ఈ నిశ్చితార్థం మాత్రమే జరుగుతుంది. పెళ్లి మాత్రం నువ్వు ఇష్టపడ్డ వాడితో మాత్రమే జరుగుతుంది. నేనే దగ్గరుండి జరిపిస్తాన్రా. లేమ్మా, నీకు మంచి చేయడానికి ఈ అన్నయ్య ఎప్పుడు ముందుంటాడమ్మా. వెళ్ళరా. థ్యాంక్స్ అన్నయ్య.